ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకి గుర్తు చేస్తున్న ఒక దీవెన, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తులైన పౌలు గారు మన కొరకు రాశారు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఈ వాక్యం మన బలహీనతలో దేవుని బలాన్ని గుర్తు చేస్తుంది. మన జీవితంలో ఎన్నోసార్లు మనకి కష్టం, ఈ పని మన వల్ల అవ్వదు అనేటువంటి పరిస్థితులు రావచ్చు. ఏదైనా కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థికమైన సమస్యలు, ఆరోగ్యమైన సమస్యలు, మనసులో నిరాశ. అయినప్పటికీ కూడా ఈ మాట ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తుంది. మన శక్తితో కాదు, క్రీస్తు ఇచ్చే బలంతో మనం ముందుకు సాగగలం. దేవుడు మనకు కష్టాలు రాకుండా చేస్తానని చెప్పలేదు, కానీ వాటిని ఎదుర్కొనే బలం ఇస్తానని వాగ్దానం చేశాడు. మనము ఒంటరిగా లేము. ప్రతి పరీక్షలో, ప్రతి కన్నీటిలో, ప్రతి భయపడిన సమయంలో యేసు మనతో ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు కూడా వెనుకంజ వేయడు. ఈరోజు మీరు అలసిపోయి ఉండొచ్చు, ఇంకా నాలో శక్తి లేదనిపించవచ్చు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను బలపరచువాడు ఉన్నాడు, కాబట్టి భయపడకూడి. ప్రార్థనలో నిలకడగా ఉండండి, విశ్వాసంతో ముందుకు సాగండి. దేవుడు మీకు కావలసిన కృపను, ధైర్యాన్ని, జయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీరే మా బలము, మా ఆశ్రయం అయినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మా బలహీనతలో మీరు మమ్మల్ని నిలబెడుతున్నారు. జీవితంలోని ప్రతి సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని మాకు దయచేయండి. భయం వచ్చినప్పుడు విశ్వాసాన్ని, నిరాశ వచ్చినప్పుడు ఆశను, అలసట వచ్చినప్పుడు కొత్త బలాన్ని అనుగ్రహించండి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము సమస్తము చేయగలమని నమ్మే హృదయాన్ని మాకు దయచేయండి. మా జీవితాలు మీ మహిమకు ఉపయోగపడినట్లు నడిపించమని మా ప్రభును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. God bless you all.